ఒక వ్యక్తి మంచి హోదాలో ఉంటే అతన్ని గౌరవించడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతే. అయితే ఆ హోదాలో ఉండే వ్యక్తి అనైతికత చర్యకు పాల్పడుతుంటే ఏమంటాం? రౌడీ అంటాం. ప్రస్తుతం అలాంటి బిరుదు దక్కించుకున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన చేస్తున్నటువంటి చేష్టలకు యావత్ ప్రపంచం అసహించుకుంటోంది. అందుకే బ్రిటన్కు చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు ట్రంప్ను ఉద్దేశించి ఆయన ప్రెసిడెంట్ కాదు, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకు ఖరీదైన గిఫ్ట్లు, బ్రాండ్ న్యూజెట్ విమానాలు, అలాగే ఆయన క్రిప్టో ఖాతాలో బిలియన్ల కొద్ది డాలర్లు లంచమిచ్చి తమను తాము కాపాడుకోవాలని చురకలంటించారు. అయితే యావత్ ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రజల మనసులో ట్రంప్ను తిట్టుకుంటున్నారు. అదే బ్రిటన్ ఎంపీ మాత్రం తన ఆగ్రహాన్ని ఇలా బయటకు కక్కేశారు. అంతే తేడా. బ్రిటన్ పార్లమెంట్లో ఆయన ఇంకా ఏమన్నారో ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ అనేసరికి యావత్ ప్రపంచం గౌరవిస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశం. అమెరికన్లు కొన్ని విలువలు పాటిస్తారు. ప్రపంచంలోని పలు పేద దేశాలకు ఎయిడ్ ఇచ్చి ఆదుకుంటారు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో ఏ దేశానికైనా అన్యాయం జరిగితే వెంటనే వాలిపోయి న్యాయం చేస్తాయనే అంచనాలుండేవి. మొత్తానికి అమెరికన్లు అంటే యావత్ ప్రపంచ ప్రజలు వారి పట్ల ప్రత్యేక దృష్టితో చూస్తారు. వారంటే గౌరవిస్తారు. అది ఇప్పటి వరకు జరిగిన తంతు. మరి తాజాగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రపంచ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఏంటి యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తున్నాడు, తనకు కావలసిన దేశాన్ని కబ్జా చేస్తానంటూ బెదిరిస్తాడు. కాదు కూడదు అంటే ఏదో ఒక ఆరోపణ మోపి ఆ దేశ ప్రెసిడెంట్ ఇంటిపై తన స్పెషల్ ఫోర్స్ను పంపించి చేతులకు వేడిలు వేసి దర్జాగా తన దేశానికి రప్పించుకున్న ఘనత కూడా ట్రంప్దే. ఇక తాజాగా మరో అడుగు ముందుకేసి గ్రీన్లాండ్ను కబ్జా చేస్తానంటూ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నారు. వెంటనే గ్రీన్లాండ్కు పెద్ద ఎత్తున సైనికులను పంపాడు. దీంతో యూరోపియన్ దేశాలు కలిసికట్టుగా ట్రంప్ను ఎదుర్కోవాలనుకుంటున్నాయి. ఆ దేశాలు కూడా తమ సైనికులను గ్రీన్లాండ్కు పంపించాయి. ఇక ట్రంప్ వాలకం చూసిన యావత్ ప్రపంచానికి చెందిన ప్రజలు లోలోన ట్రంప్ను తిట్టుకుని ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ రౌడీలా వ్యవహరిస్తున్నాడని మనసులో శాపనార్థాలు పెట్టి ఉంటారు. అయితే బ్రిటన్కు చెందిన పార్లమెంటు సభ్యుడు ఎడ్ డేవీ మాత్రం ట్రంప్ను పూర్తిగా కడిగి పారేశాడు. గ్రీన్లాండ్ను బలవంతంగా కబ్జా చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యవహార శైలి చూస్తే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్లా ఉందంటూ మండిపడ్డారు. అమెరికా చరిత్రలో అత్యంత అవినీతి పౌరుడు ఎవరైనా ఉన్నారా అంటే ట్రంప్ తప్ప మరెవరూ లేరని ఆయన ధ్వజమెత్తారు. ట్రంప్ నుంచి తమని తాము రక్షించుకోవాలంటే మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయనకు డబ్బుతో పాటు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. దానికి ఆయన ఉదాహరణ చెబుతూ బ్రాండ్ న్యూ జెట్ విమానం సమర్పించుకోవాలి. లేదా ఆయన క్రిప్టో అకౌంట్లో బిలియన్ల కొద్ది డాలర్లు జమ చేస్తే ఆయన కాస్త తగ్గుతాడని ట్రంప్ వ్యవహార శైలి గురించి వివరించి చెప్పారు. ఇటీవల ట్రంప్ మిడిల్ ఈస్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు ఖతర్ ఆయన అత్యంత ఖరీదైన జెట్ విమానం బహుమతిగా ఇచ్చింది. దీనిపై అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పరోక్షంగా లంచం తీసుకున్నాడన్న చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ఎడ్ డేవీ బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ వ్యవహారం చూస్తుంటే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ తరహాలో ఉందన్నారు. ట్రంప్ తాను ఏది కావాలనుకుంటే అది బలవంతంగా లాక్కోగలను అని భావిస్తున్నాడు. ఇక డేవీ బ్రిటన్ పార్లమెంట్లో ఫారిన్ సెక్రటరీ ఎట్ క్యూపర్ను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ తీరును ఎండగట్టారు. ట్రంప్ బెదిరింపులకు బ్రిటన్ ఎక్కడా వెనక్కి తగ్గరాదని సూచించారు. యూరోపియన్ దేశాల కూటమితో కలిసి ట్రంప్కు బుద్ధి చెప్పాలన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్స్టర్లా బ్రిటన్కు మిత్రదేశం సార్వభౌమత్వ దేశాన్ని ఆక్రమిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అదీ కాకుండా గ్రీన్లాండ్ మిత్రదేశాలు నాటో కూటమిలోని 7 దేశాలను కూడా బెదిరిస్తున్నాడు. గ్రీన్లాండ్ను అక్రమంగా ఆక్రమించుకునేందుకు గ్రీన్లాండ్ మిత్రదేశాలపై టారిఫ్ విధిస్తానని బెదిరిస్తున్నాడని ఆయన సభలో ట్రంప్పై విరుచుకుపడ్డాడు. ఇలాంటి ఆపత్కాల సమయంలో బ్రిటన్తో పాటు యూరోప్ యావత్ ప్రపంచం మొత్తం కలిసి ట్రంప్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తున్నాడు, మన బతుకు తెరువును దెబ్బతీస్తున్నాడు, పలు దేశాల జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాడు, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకపోయినా ఆ దేశాలపై దాడి చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇక ట్రంప్ గ్రీన్లాండ్ను కబ్జా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడంతో ఆయనపై బ్రిటన్తో పాటు యూరోపియన్ దేశాల ప్రజలు, నాయకులు మండిపడుతున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు EU నాయకులు లొంగకపోవడంతో ట్రంప్ శనివారం నాటో కూటమిలోని 8 దేశాలపై డెన్మార్క్తో పాటు కలిపి 10% టారిఫ్ విధిస్తానని బెదిరించసాగాడు.
వాటిలో డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లు ఉన్నాయి. కొత్త టారిఫ్ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని హెచ్చరించాడు. అలాగే జూన్ 1 నుంచి దీన్ని 25% పెంచుతున్నట్లు బెదిరించసాగాడు. గ్రీన్లాండ్పై దారికి రాకపోతే మీ అంతు చూస్తానంటూ హుంకరిస్తున్నాడు. సుదీర్ఘ కాలంగా మిత్రులుగా ఉన్న దేశాలపై ట్రంప్ అదనంగా టారిఫ్ విధిస్తారని బెదిరించడం సరికాదని EU చీఫ్ ఉర్సులా వోన్ డెర్ లేయాన్ మంగళవారం స్విట్జర్లాండ్లో జరుగుతున్న దావోస్ సమ్మిట్లో మాట్లాడుతూ అన్నారు. ట్రంప్ టారిఫ్ బెదిరింపు వల్ల తాము కూటమి నుంచి విడిపోమని, మరింత బలపడతామని ఆమె దావోస్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం US ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ కూడా EU దేశాలపై ప్రతీకారంగా సుంకాలు పెంచడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ ట్రంప్ సుంకాలపై ఘాటుగా స్పందించారు. మీ బెదిరింపులను గౌరవం ఇస్తాం కానీ టారిఫ్ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఘాటుగా స్పందించారు. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే గ్రీన్లాండ్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను రక్షించుకోవడానికి తాను గ్రీన్లాండ్ కావాలని కోరుతున్నానని తన చర్యను సమర్థించుకుంటున్నారు. లేదంటే రష్యాతో పాటు చైనా ఈ ఖనిజాలను కొల్లగొడతాయని అంటున్నారు. దీంతో అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉంటుందని తన వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో దౌత్యపరమైన వైరం వల్ల లాభపడేది కేవలం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అని డేవి హెచ్చరించాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టేబర్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ప్రభుత్వాలు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడంలోనే కాలయాపన చేశాయి. ఆయనను పొగడడం, ఆయనపై అభిమానం చూపించడం వల్లే ప్రస్తుతం బ్రిటన్కి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన బ్రిటన్ పాలకుల లోపాలను ఎత్తి చూపించారు. ఇక బ్రిటన్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆయన ఎదుర్కోవడం, లేదంటే ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తున్నట్లు ఆయనకు లంచాలిచ్చి సంతృప్తి పరచడం. ఆయన క్రిప్టో ఖాతాలో బిలియన్ల కొద్దీ డాలర్లు సమర్పించుకోవాల్సిందేనని బ్రిటన్ పార్లమెంటుకు ఆయన సూచించారు. గ్రీన్లాండ్ టేకోవర్కు అడ్డు వస్తున్నారని, బ్రిటన్తో పాటు యూరోపియన్ దేశాలపై వచ్చే నెల నుంచి ట్రంప్ ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% సుంకం బాదుతానని హెచ్చరించాడు. ఇది బ్రిటన్తో పాటు EU దేశాల్లో కలవరం మొదలైంది. ట్రంప్ను శాపనార్థాలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం అమెరికాతో ప్రత్యేక సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నించిన ట్రంప్ ట్రేడ్ వార్కు తెరతీయడంతో బ్రిటన్కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట ఒకే బాట ఐకమత్యంగా ట్రంప్కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి. ఇక గ్రీన్లాండ్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం ఐకమత్యంగా ట్రంప్ను ఎదుర్కోవాలని చూస్తున్నారు. ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ఒక సార్వభౌమ దేశంపై దాడి చేస్తున్నాడని మండిపడుతున్నారు. మరి ఆయన వాలకం చూస్తే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్లా ఉందని బ్రిటన్ ఎంపీ కామెంట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తోందంటున్నారు EU రాజకీయ కామెంటేటర్లు.